హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు బుల్లబ్బాయ్ ఫ్రమ్ భీమవరం. పొద్దున్నే లేచి ఏం చేయాలో తెలియక కొంచెం గడ్డం ఎక్కువ ఉందని చెప్పి సెలూన్కి అయితే వెళ్తున్నామయ్యా. వెళ్ళి గడ్డం అయితే గీయించుకుని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేయాలి. ఈ రోజు వీడియో ఉంది, మా వెంకటగడ వస్తే వీడియో కొట్టడానికి వెళ్ళాలి. మరి ఈ రోజు ఏం వీడియో చేయాలి ఇంకా క్లారిటీ లేదు. మొన్న శివాలయం వెళ్దాం అనుకున్నాం, అది చేద్దామా లేదంటే ఏమైనా ఫుడ్ వీడియో చేద్దామా ఏంటి ఇంకా క్లారిటీ లేదు. ఆడ వచ్చాక డిసైడ్ చేసి ఆడ వచ్చిన టైం బట్టి మేమైతే వెళ్తాం. నేనైతే కటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అయ్యా. ఈ రోజు శివాలయం వీడియో కొడదాం అనుకుంటున్నాం. పంతులు గారు అయితే ఫోన్ చేశారు, గంటలో రమ్మన్నారు, కాకపోతే ఇక్కడ గంట అయిపోయింది. ఇంటికైతే వెళ్తున్నాను. మా వెంకటగడ కూడా డిపో దగ్గరికి వచ్చేసాడు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ బ్యాక్ రావాలి. చూద్దాం ఎంతసేపు వస్తాం. నేనైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి మళ్ళీ భీమవరం అయితే వెళ్ళిపోతున్నాను అయ్యా. వీడియో కొట్టాలని చెప్పాను కదా, మన వెంకటగడ కూడా వచ్చేసాడంటే వాడిని అయితే పిక్ చేసి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మేమైతే షూట్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ బ్యాక్ అయితే వచ్చేసామయ్యా. గుడి అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే షూట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. అలాగే అక్కడ అన్నదానం కూడా పెట్టారు, అన్నదానం కూడా కంప్లీట్ చేసుకుని మేమైతే వచ్చేసాం. ఇప్పుడైతే కొంచెం తలపోటు వస్తుంది, ఏమన్నా టాబ్లెట్ వేసుకుని కొంచెంసేపు ఎక్కడైనా కూర్చోవాలి నీళ్ళలోని. నేను మా వెంకటగడు అలా ఏదైనా మంచిగా నీళ్ళలో కూర్చుందాం రాయలం రోడ్డుకి అయితే వెళ్తున్నాం. మళ్ళీ మా సాయి అన్నయ్య వీడియో చేద్దాం అన్నాడు, సాయి అన్నయ్య వస్తే వీడియో చేద్దాం, లేదంటే ఇంకా ఈయనేమో కాలేజ్లో దింపేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతాను. అయితే పెన్ డ్రైవ్ తీసేసుకుని మన శేఖరణ స్టూడియోకి అయితే వెళ్తున్నామయ్యా. ఫోటోషాప్ అలాగే ప్రీమియర్ కట్ వేసుకుందాం అని చెప్పి అక్కడికి వెళ్ళి మనం అయితే ఫోటోషాప్ అయితే పెన్ డ్రైవ్ అయితే వేసుకుందాం. ఇప్పుడే మనం అయితే టీ తాగితే తాగమ్మయ్యా. మా వెంకటగంట టీ తాగమంటే అబ్బాయి అంత మంచి అలవాట్లు మనకు లేవంటున్నాడు. మనం అయితే బాదం టీ తాగి ఈయనైతే బస్ స్టాండ్ లో అయితే దింపాలంటే దింపేసి ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మనం అయితే ఇప్పుడే బాదం టీ తాగేసి మా ఊరిని దింపడానికి అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నామయ్యా. మధ్యలో పెన్ డ్రైవ్ తీసుకునేది ఉంది. శేఖరణ స్టూడియో దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ తీసుకుని మనం బస్ స్టాండ్ లో దింపేసి మళ్ళీ అయితే ఇంటికి వెళ్ళిపోతాను. పైన పుల్లిగా మబ్బుగా అమ్మేసింది, వర్షం పడేలాగా ఉంది. ఈ మధ్యన వర్షం ఎరక్కొట్టేస్తుంది అనమాట. వర్షం పడే లోపల ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే వినాయకుడి ఊరేగింపు అయితే జరుగుతుందా. విగ్రహం కూడా బయటికి తీస్తున్నారు. విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది, అసలు సూపర్ ఉందన్నమాట, మామూలుగా లేదు. మన మా ఊళ్ళో పూల గుడిసి దగ్గర అయితే ఉంది ఇది. నేను ఇంటికి వెళ్తాంటే దారిలో అయితే కనిపించింది. ఇతర వ్యవహారాలు వ్యాపారాల రీత్యా నేను కూడా కొంచెం బయట ఉండడం, ఎక్కువ అందుబాటులో ఉండలేకపోవడం, ఇవన్నీ ఉంటా వచ్చినాయి. ఈ నెల ఈ క్రికెట్ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రతి వ్యవహారానికి మీ ఊరినే కాదు భీమవరం కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి దానికి నేను కూడా అందుబాటులో ఉండి నేనే ప్రత్యేకంగా మీ సమస్యలన్నీ తీర్చుతానని యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, మొన్నే చెప్పాను. ఆయన కూడా అన్ని పక్కనే ఉండి చూడు దగ్గరుండి చేయమని చెప్పారు. సో నేను ఉంటానని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక చిన్న అవకాశం నాకు ఇప్పుడు టీమిండియాకే మేనేజర్ లాగా తీసుకెళ్ళి, అలాంటి పవన్ కళ్యాణ్ గారు మన జనసేన నెక్స్ట్ టైం కనీసం మనం ఒక 60-70 సీట్లలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఈ సపోర్టింగ్ క్యారెక్టరే కాదు సిట్టింగ్ క్యారెక్టర్ లో కూడా మనం రావాలని, దానికోసం నేను కూడా చాలా కష్టపడతానని ఆయనకి చెప్పాను. మీ అందరు కూడా చెప్తూ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ వీడియో పోస్ట్ అవుతుంది అయితే September 3 అంటే ద డిప్యూటీ సీఎం, ద పవర్ స్టార్ మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి బర్త్డే తర్వాత రోజు. మీకైతే బిలేటెడ్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. నా తరపున, నా సబ్స్క్రైబర్స్ తరపున మీకైతే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఈ రోజు అయితే సెలబ్రేషన్స్ మామూలుగా చేసుకోలేదు, మేమైతే ఎరక్కొట్టేసాం. జై జనసేన, జై హింద్. నిన్న పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మా ఊర్లో అయితే జనసేన జెండా స్తూపం అయితే ఓపెనింగ్ అయింది మయ్య. మన ఎమ్మెల్యే గారు అంజిబాబు గారు, అలాగే మన టీమిండియా ఏషియా కప్ మేనేజర్ మన అంజిబాబు గారు అబ్బాయి ప్రశాంత్ అన్నయ్య కూడా వచ్చారు మయ్య. ఇంకా చనమల చంద్రశేఖర్ గారు, బిఆర్కే గారు వాళ్ళు కూడా వచ్చారు. అందరూ వచ్చి జెండా స్తూపం మీద ఓపెన్ చేశారు. అలాగే కేక్ కటింగ్ కూడా అయింది. చాలా అంటే చాలా బాగా అయింది మయ్య. వన్స్ అగైన్ మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్నయ్య. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. నిన్న కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మా గ్యాంగ్ మామూలు అడవిడి చేయలేదు మయ్య. అక్కడ అంజిబాబు గారికి వాళ్ళకి సాల్వాలు కప్పితే లాస్ట్ లో ఇది తెచ్చుకుని వీళ్ళు కప్పుకొని బొగ్గేలు పెట్టుకుని మామూలు అడవిడి చేయలేదు, తెగ అడవిడి చేశారు. మీరైతే చూసేయండి, క్లిప్ ఇచ్చేస్తాను.